హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్ అభ్యసనం అనే టాపిక్, అభ్యసనం గురించి అవగాహన అనే టాపిక్ నుండి మనకు లెర్నింగ్ అంటే ఏంటి, దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే దాని యొక్క భావన ఏంటి అనేది 1 by 1 కంప్లీట్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈరోజు మన క్లాస్లో వచ్చేసి అభ్యసనం రకాలు, ఈ టాపిక్కి కంప్లీట్గా మనకు లెర్నింగ్లో ఎన్ని రకాలు ఉన్నాయనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే ఎక్కడ ఏ బిట్ వస్తుందో తెలియదండి. సో ఎవరు గెస్ట్ చేయలేరు. ఎస్జిటి వాళ్ళకి కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కానీ అభ్యసనం రకాల నుంచి ఖచ్చితంగా మనకు ఒక బిట్ అయితే వస్తుంది. సో ఇంతటి వాల్యుబుల్ క్లాస్ని మాత్రం మీరు అస్సలు మిస్ కాకుండా చూడండి. దయచేసి మీరు ఎండింగ్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లాస్ అనేది లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన క్లాస్ అనేది మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అభ్యసనం రకాలు సాధారణంగా భిన్న రకాలైన అంశాలను నేర్చుకునేందుకు ఒకే పద్ధతి అవలంబించక వివిధ పద్ధతులను అవలంబిస్తారు. వీటినే మనం అభ్యసన రకాలుగా పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అంశము భిన్న రకాలైన అంశాలను మనం నేర్చుకుంటాము. సో నేర్చుకునేటప్పుడు ఒకటే వేలో ఒకే పద్ధతిలో మనం అవలంబించక వివిధ పద్ధతులు అవలంబిస్తాం. అంటే వివిధ పద్ధతుల ద్వారా మనం నేర్చుకుంటాం. దానినే మనం అభ్యసన రకాలుగా పిలుస్తాము. ఏదైనా ఒక విషయం నేర్చుకునేటప్పుడు ఒకటే పద్ధతి ద్వారా నేర్చుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము స్కూల్లో ఉంటాము. స్కూల్లో పిల్లలకి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మెథడ్ యూస్ చేస్తాం అనుకోండి, వాళ్ళకి అది అర్థం కాదు. మళ్ళీ ఇంకొక మెథడ్ ద్వారా వాళ్ళకి మనం చెప్తాం. సో అక్కడ ఏమైంది, ఒకే పద్ధతి అవలంబించక వివిధ పద్ధతులు అనేది అవలంబిస్తారు. దానినే మనము అభ్యసన రకాలుగా అయితే పిలుస్తాము. ఫస్ట్ వన్ వచ్చేసి భావన అభ్యసనం అండి. భావన అభ్యసనం అంటే వస్తువులను, సంఘటనలు లేదా విషయాలను వాటి సాధారణ లక్షణాలను బట్టి ఒక సమూహం కింద ఏర్పరచడాన్ని భావన అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, జంతువులు, పండ్ల సమూహం. మ్యాక్సిమం వీడియో వచ్చేసి 15 minutes అది అవ్వచ్చు. సో కొద్దిగా పేషెన్స్తో వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. భావన అభ్యసనం అంటే వస్తువులను, సంఘటనలు లేదా విషయాలను వాటి సాధారణ లక్షణాలను బట్టి, అంటే ఈ యొక్క వస్తువు కానీ ఏదైనా ఒక ఇన్సిడెంట్, సంఘటనలు లేదా ఒక విషయాలను బట్టి, సాధారణ లక్షణాలను బట్టి ఒక సమూహం కింద ఏర్పరచడాన్ని భావన అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, జంతువులు కానీ పండ్ల సమూహం, జంతువుల పండ్ల సమూహం. భావనలను ప్రధానంగా సరళ భావనలు అంటే ఏకైక ఉద్దీపన గుణం అనేది ఉంటుంది. సంక్లిష్ట భావనలు, సంక్లిష్ట అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ఉద్దీపన గుణాలు అయితే ఉంటాయి. సరళ అంటే ఏకైక అంటే 1 మాత్రమే. సంక్లిష్ట అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ఉద్దీపన గుణాలు అనేవి ఉంటాయి. ఇలా మనకు విభజించవచ్చు. సరళ భావనలు, సంక్లిష్ట భావనలు. సంక్లిష్ట భావనలకు సంయోజక, వియోజిక సంబంధత భావనలుగా విభజించారు. మళ్ళీ ఇందులో ఈ సంక్లిష్ట భావనలు ఉన్నాయి కదా, దానిని ఎన్ని భావనలుగా విభజించారు? 2 రకాలుగా, సంయోజక, వియోజక, ఇలా భావనలుగా విభజించారు. నెక్స్ట్ వన్, అదేవిధంగా జ్ఞానేంద్రియాల అనుభవాల దృష్ట్యా భావనలను మూర్త భావనలు, అంటే మూర్త అంటే మన కంటికి కనిపించేవి, అమూర్త అంటే కంటికి కనిపించినవి. సో కంటికి కనిపించేవి, కంటికి కనిపించినవి విభజించవచ్చు. జ్ఞానేంద్రియాల అనుభవాల దృష్ట్యా భావనలు మూర్త భావనలు, అమూర్త భావనలుగా విభజించవచ్చు. ఇది మనకు భావన అభ్యసనం గురించి. నెక్స్ట్ చూసుకుంటే క్రమయుత అభ్యసనం. క్రమయుత అభ్యసనం అంటే చలన నైపుణ్యాలు, అలవాట్లను కొన్ని రకాలుగా, చలన నైపుణ్యాలు, అలవాట్లను కొన్ని రకాలుగా సంజ్ఞానాత్మక నైపుణ్యాలను సమపార్జించడానికి నిర్దిష్ట క్రమంలో ఒకదాని తర్వాత మరొకటి చేసి నేర్చుకోవడాన్ని క్రమయుత అభ్యసనం అంటారు. సో మరొకసారి చూడండి. చలన నైపుణ్యాలు అంటే చేతితో చేసే నైపుణ్యాలు కానీ, అలాగే అలవాట్లు, కొన్ని రకాల సంజ్ఞానాత్మక నైపుణ్యాలను సముపార్జించడానికి నిర్దిష్ట క్రమంలో ఒకదాని తర్వాత మరొకటి చేసి నేర్చుకోవడాన్నే క్రమయుత అభ్యసనము అంటారు. చూడండి, ఇక్కడ ఒకదాని తర్వాత మరొకటి చేసి నేర్చుకోవడాన్నే క్రమయుత అభ్యసనము అంటారు. ఉదాహరణ చూసుకుంటే మోటార్ సైకిల్ నేర్చుకోవడము, ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేసే పద్ధతి. సో ఇవన్నీ కూడా మనం దేనికి చెప్పవచ్చు అంటే క్రమయుత అభ్యసనం ద్వారా చెప్పచ్చు. నెక్స్ట్ వన్, సాధారణీకరణం అభ్యసనము. సాధారణీకరణ అభ్యసనం అంటే వివిధ రకాల ఉద్దీపనల మధ్య గల సారూప్యతలు, అంటే డిఫరెన్స్ ఉంటాయి కదా. సో సారూప్యతల ఆధారంగా జరిగే అభ్యసనాన్నే సాధారణీకరణం అభ్యసనము అంటారు.
సాధారణీకరణ అభ్యాసం అంటే వివిధ రకాల ఉద్దీపనల మధ్య గల సారూప్యతల ఆధారంగా అంటే భేదాల ఆధారంగా జరిగే అభ్యసనాన్ని సాధారణీకరణ అభ్యసనం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక శిశువు గడ్డం ఉన్న వ్యక్తికి భయపడినట్లయితే గడ్డం ఉన్న వ్యక్తిని చూసినా కూడా భయపడ్డం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన భయం ఏంటి, ఇక్కడ గడ్డం ఉన్న వ్యక్తిని భయపడుతుంది. అలాగే గడ్డం ఎవరికి చూసినా కూడా, గడ్డం అనేది ఎవరికి ఉన్నా కూడా ఆ వ్యక్తిని చూసినా కూడా భయపడడం. ఇది ఇక్కడ మనకి ఏం జరిగింది, సాధారణీకరణ అభ్యసనం అండి. నెక్స్ట్ వన్, వాస్తవిక అభ్యసనము. వాస్తవిక అభ్యసనం అంటే వాస్తవ సమాచారాన్ని అందించే అభ్యసనాన్ని వాస్తవిక అభ్యసనం అంటారు. సో వాస్తవిక అభ్యసనం చూడండి, అంటే ఏదైనా సరే కరెక్ట్ డేట్స్ కానివ్వండి, లేకుంటే ఫార్ములాస్ ఉంటాయి కదా, నెక్స్ట్ నేమ్స్ ఉంటాయి కదా, సో వాటిని అన్నిటిని కూడా వాస్తవిక అభ్యసనం అంటారు. అంటే ఇక్కడ ఏమైంది, సమాచారం అనేది వాస్తవ సమాచారాన్ని అందించే అభ్యసనాన్ని వాస్తవిక అభ్యసనం అంటారు. పేరులోనే ఉంది మనకి ఇక్కడ, వాస్తవిక సమాచారాన్ని అందించే అభ్యసనాన్ని వాస్తవిక అభ్యసనం అంటారు. ఉదాహరణలు ఏంటంటే ఇక్కడ డెఫినేషన్స్ కానీ, మన నేమ్స్ కానీ, డేట్స్, ఫార్ములాస్ నేర్చుకోవడం, ఇవన్నీ కూడా వాస్తవిక అభ్యసనము. నెక్స్ట్ వన్ వచ్చేసి సంస్కరణ అభ్యసనము. సంస్కరణ అభ్యసనం అంటే ఒక అభ్యసన అంశాన్ని మరొక అభ్యసన అంశంతో సంబంధం ఏర్పరచుకొని, సంస్కరణ అంటేనే రెండు కలిసి ఉండడం, అంటే ఒక అభ్యసన అంశాన్ని మరొక అభ్యసన అంశంతో సంబంధం అనేది ఏర్పరచుకొని అభ్యసించడాన్ని సంస్కరణ అభ్యసనం అంటారు. చూడండి ఇక్కడ సంస్కరణ అంటేనే రెండు కలిసి అండి, అంటే ఇక్కడ ఒక అభ్యసన అంశాన్ని అంటే ఒక అంశాన్ని నేర్చుకునేటప్పుడు మరొక అభ్యసన అంశంతో సంబంధం అనేది ఏర్పరచుకొని అభ్యసించడాన్ని సంస్కరణ అభ్యసనము అంటారు. ఓకేనా అండి. మరి మనకు ఎగ్జాంపుల్గా చెప్పచ్చు అంటే షాజహాన్ గురించి మాట్లాడుకున్నప్పుడు తాజ్మహల్ అని, తాజ్మహల్ గురించి మాట్లాడుకున్నప్పుడు షాజహాన్ గురించి, అలాగే ఎరుపు రంగు అంటేనే మనకు ప్రమాదకరం అని. సో ఇలా మనకి ఇక్కడ ఎన్ని అంశాలు ఉన్నాయి, రెండు అంశాలు అయితే ఉన్నాయి కదా, అంటే అక్కడ మనము రెండు అభ్యసన అంశాలతో మరొక అభ్యసనంతో సంబంధం అనేది ఏర్పరచుకొని అభ్యసించడాన్ని సంస్కరణ అభ్యసనము అంటారు. నెక్స్ట్ వన్, వైఖరుల అభ్యసనము. వైఖరుల అభ్యసనం అంటే ఒక వ్యక్తికి ఇతరుల పట్ల, వస్తువుల పట్ల, అంశాల పట్ల ఉండే ప్రత్యేకమైన అభిప్రాయాలే వైఖరులు. దీనిలో ఇమిడి ఉన్న అభ్యసనమే వైఖరుల అభ్యసనము. చూడండి, ఒక వ్యక్తికి ఇతరుల పట్ల లేదా ఏదైనా ఒక థింగ్స్ ఉంటాయి, సో ఆ వస్తువుల పట్ల, ఏదైనా అంశాల పట్ల ఒక డిఫరెంట్ అంటే ఒక ప్రత్యేకమైన అభిప్రాయాలే వైఖరులు. ఒక ప్రత్యేకమైన అభిప్రాయాలే వైఖరులు. దీనిలో ఇమిడి ఉన్న అభ్యసనమే వైఖరుల అభ్యసనము. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఉపాధ్యాయుల పట్ల అనుకూలత దృక్పథాన్ని ఏర్పరచుకోవడము. నెక్స్ట్ వన్, నైపుణ్యాల అభ్యసనము. నైపుణ్యాల స్కిల్స్ యొక్క లెర్నింగ్ అండి. ఏదైనా ఒక సంక్లిష్టమైన కృత్యాన్ని సమర్థవంతంగా అడ్డంకులు అధిగమిస్తూ సునాయాసంగా చేయగలిగే సామర్థ్యాన్ని నైపుణ్యము అంటారు. చూడండి, సంక్లిష్టమైన కృత్యాన్ని అంటే కష్టమైన పనిని సమర్థవంతంగా అడ్డంకులు, సో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా వాటిని అధిగమిస్తూ సునాయాసంగా చేయగలిగే సామర్థ్యాన్నే నైపుణ్యము అంటారు. చూడండి, నైపుణ్యాల అభ్యసనం అండ్ ఇందులో మనకు ఇమిడి ఉన్న అభ్యసనాన్ని నైపుణ్యాల అభ్యసనం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కారు నడపడము, పియానో వాయించడం, ఇవన్నీ కూడా నైపుణ్యాల అభ్యసనం కిందికి అయితే వస్తాయండి. నెక్స్ట్ వన్, నియమాల అభ్యసనం. నియమాలు అంటే సాధారణ నియమాలు, పద్ధతుల అభ్యసనాన్ని నియమాల అభ్యసనం అంటారు. సాధారణ నియమాలు అలాగే పద్ధతుల అభ్యసనాన్ని నియమాల అభ్యసనం అంటారు. ఎగ్జాంపుల్ గణిత నియమాలను నేర్చుకోవడము. నెక్స్ట్ వన్, విలువల అభ్యసనం. విలువల అభ్యసనం అంటే వ్యక్తి తప్పొప్పుల భావనలు నేర్చుకోవడాన్ని విలువల అభ్యసనం అంటారు. వ్యక్తి రైటా, రాంగా, సో ఇవన్నీ ఉంటాయి కదా అండి, ఆ భావనలు నేర్చుకోవడాన్ని విలువల అభ్యసనం అంటారు. ఉదాహరణ ఏంటి అంటే నైతిక విలువలు, సాంఘిక విలువలను నేర్చుకోవడము. నెక్స్ట్ వన్, చలన అభ్యసనము. చలన అభ్యసనము అంటే శరీర అవయవాలు, కండరాల సమన్వయంతో నిర్వహించే అభ్యసనాన్ని చలన అభ్యసనం అంటారు. శరీర అవయవాలండి, సో మనం ఏదైనా సరే చలనంగా అంటే మనం చేస్తున్నామా లేదా, ఇక్కడ రాయడం కానీ, బొమ్మలు గీయడం కానీ, సో ఇలా మన కండరాల యొక్క సమన్వయంతో నిర్వహించే అభ్యసనాలనే చలన నైపుణ్య అభ్యసనం అంటారు. నెక్స్ట్ వన్, శాబ్దిక అభ్యసనము. వివిధ వస్తువులకు అర్థాలు చెప్పడము, పదాలను ఉపయోగించి వాక్యాలను నిర్మించడము మొదలైన భావనలతో కూడిన అభ్యసనాన్ని శాబ్దిక అభ్యసనము. సో ఇక్కడ ఏదైనా సరే ఒక వస్తువులకు వాటి యొక్క మీనింగ్ చెప్పడం, నెక్స్ట్ ఆ మీనింగ్ అనేది ఉపయోగించి సెంటెన్స్ని నిర్మించడము. సో ఇలా
ఆ భావనలతో కూడుకున్న అభ్యసనాన్ని శాబ్దిక అభ్యసనం అంటారు. ఉదాహరణ చూడండి, పెన్సిల్ అనే వస్తువులను పెన్సిల్ అని పేరు పెట్టి పిలవడము. నెక్స్ట్ వన్ విచక్షణ అభ్యసనము. విచక్షణ అభ్యసనం అంటే ఏంటి? ఇక్కడ వివిధ అంశాలు, వివిధ అంశాల నుండి తనకు కావలసిన అంశాన్ని వేరు చేసి గుర్తించడాన్ని విచక్షణ అభ్యసనము అంటారు. అంటే ఇక్కడ వివిధ అంశాలు ఉంటాయి. ఆ వివిధ అంశాలలో కేవలము తనకి కావలసిన అంశాన్ని వేరు చేసి గుర్తించడాన్ని విచక్షణ అభ్యసనము అంటారు. వివిధ అంశాల నుండి తనకు కావలసిన అంశాన్ని వేరు చేసి గుర్తించడాన్ని విచక్షణ అభ్యసనము అంటారు. ఉదాహరణ చూడండి, అనేక మంది మహిళలతో తన తల్లిని గుర్తించడం. అందరినీ తల్లి అనలేడు కదా, కానీ అంతమందిలో కూడా ఒక మహిళను చూసి తన తల్లి అనేది గుర్తించడం. ఇది దేని కిందికి వస్తుందంటే విచక్షణ అభ్యసనం కిందికి అయితే వస్తుంది. నెక్స్ట్ వన్ ప్రత్యక్ష అభ్యసనం. పరిసరాలలోని ఉద్దీపనలకు అర్థాన్ని చెప్పడమే కాకుండా వాటి యొక్క ప్రాముఖ్యతలను కూడా పేర్కొనడాన్ని ప్రత్యక్ష అభ్యసనము. మనకు డిఫరెంట్ ఉంటుంది. పరిసరాల్లోని ఉద్దీపనలకు మీనింగ్ అనేది చెప్పుకోకుండా వాటి వల్ల మనకి ఎంత ప్రాముఖ్యతను కూడా చెప్పడాన్ని ప్రత్యక్ష అభ్యసనము అంటారు. పరిసరాలలోని ఉద్దీపనలను అర్థాన్ని చెప్పడమే కాకుండా వాటి యొక్క ప్రాముఖ్యతలను పేర్కొనడాన్ని ప్రత్యక్ష అభ్యసనం అంటారు. ఉదాహరణ, పెన్ను రాయడానికి ఉపయోగపడుతుందని, డస్టర్ నల్లబల్ల తుడవడానికి ఉపయోగపడుతుందనేసి పేర్కొనడం. పెన్ను అనేది మనకు దేనికి యూస్ అవుతుంది? రాయడానికే కదా అండి. అలాగే డస్టర్ దేనికి యూజ్ అవుతుందంటే మన యొక్క బోర్డ్ని తుడవడానికి అయితే యూజ్ అవుతుందనేసి ఇక్కడ చెప్పడము. దీన్నే మనం ప్రత్యక్ష అభ్యసనం అంటారు. నెక్స్ట్ వన్ సమస్య పరిష్కార అభ్యసనం. ఆలోచన, వివేచన, పరిశీలన వంటి మానసిక ప్రక్రియలతో కూడిన అభ్యసనాన్ని సమస్య పరిష్కార అభ్యసనం అంటారు. సమస్య పరిష్కార అభ్యసనం అంటే మన యొక్క ఆలోచన, వివేచన, పరిశీలన ఇవన్నీ కూడా మానసిక ప్రక్రియలతో కూడిన అభ్యసనాన్ని సమస్య పరిష్కార అభ్యసనం అంటారు. ఉదాహరణ, వివిధ రకాలైన గణిత సంబంధిత సమస్యలను సాధించడము. మ్యాథ్స్లో మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాధించడము. అండ్ ఇవే కాక శిక్షణ, మార్గదర్శకత్వం మొదలైన అంశాలు కూడా నిర్ధారిస్తాయి. ఇవి మనకు అభ్యసనం రకాలు. మొత్తం మనకి ఎన్ని ఉన్నాయో చూద్దామండి. 2, 3, 4, 5, 6, నెక్స్ట్ 7, 8, 9, 10, 11, 12, 13, 14 మొత్తం మనకు 14 అభ్యసన రకాలైతే ఉన్నాయి. వీడియోని లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నానండి. వీడియోలో ఉండే ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి లైన్ కూడా మీకు యూజ్ అయ్యి మాకు నచ్చింది మేడం, మాకు అర్థమైందంటే కింద ఖచ్చితంగా మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాత్రం కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి అభ్యసన వక్రరేఖల గురించి అయితే మనం నేర్చుకుందామండి. ఐ హోప్ మీకు వీడియోలో ఉండే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నచ్చినట్లయితే మరొకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.